హే గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ శామ్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మనం యూనిక్ గణేషెస్ ఆఫ్ బేగం బజార్ పార్ట్ 2 తీయడానికి అయితే వచ్చేసినాం. చూడండి, ఇక్కడ డెకరేషన్ అయితే హైలైట్ చేసిరు. గణేష్ కూడా హైలైట్ ఉన్నాడు. చూడండి ఎంత బాగున్నాడో. నాకు కొంచెం మంచిగా ఇట్లా పెట్టుకొని అట్లా ఆ స్టైలే హైలైట్ అనిపించింది నాకు. వీళ్ళు చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసిరు. బయట ఫ్రేమ్ కానివ్వండి మస్తు అనిపించింది. ఇందాక చూపించాం కదా. ఇప్పుడు ఆపోజిట్లో ఇంకో మాలిమిత్ర మండల్ అని చెప్పి ఇంకో గణేష్ ఉంటుంది. ఆ గణేష్ దగ్గర కూడా వెళ్తున్నాం. వీళ్ళు కూడా చాలా బాగా డెకరేషన్ చేసారు. చూస్తున్నారు కదా బయట ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఒక 4 floors వేసారు అది. అండ్ వీళ్ళు ఈసారి పెట్టిన థీమ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, మన గురువులు ఆదిశంకరాచార్యుల వారి థీమ్లో పైన చూస్తున్నారు. పైన గణేషుని పైన ఫ్రేమ్ పైన చాలా బాగుంది గణేషుడు. వీళ్ళు ప్రతిసారి హైలైట్ పెడతారు. ఆల్మోస్ట్ 20-25 feet పెడతారు. వీళ్ళు ఈసారి కూడా ఆల్మోస్ట్ 25 feet ఉన్నాడు గణేషుడు. 25-26 feet. చాలా బాగుంది గణేషుడు. ఈ గణేష్ని వచ్చి మాలిమిత్ర మండల్ వాళ్ళు పెట్టారు బేగం బజార్. అండ్ ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేస్తున్నట్టుగా స్టాచ్యూ అయితే పెట్టారు. చాలా బాగుండు. ఇలాంటి థాట్ రావడం కూడా యూనిక్. గణేష్ కూడా చాలా బాగుండు. ప్రజెంట్ అయితే మనం బేగం బజార్లో ఇంకో గణేష్ దగ్గరికి వచ్చినాం. వీళ్ళ థీమ్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా థీమ్. చూస్తున్నారు కదా గ్లోబ్ పైన గణపతి బప్ప చూస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా ఎట్లా అంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలని చెప్పి. ఆ సింబల్ కూడా చాలామందికి తెలిసే ఐడియా ఉంటుంది. గణేష్ కూడా చాలా క్యూట్ ఉన్నాడు డ్యాన్స్ చేసుకుంటూ. అండ్ ప్రజెంట్ మనం మస్తు ఫేమస్ అయిన గణేష్ దగ్గరికి వచ్చినాం. యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా thumbnail మాత్రం ఈ గణేషుడు పక్కగా కనిపిస్తుండు. అదే మన ఎలిఫెంట్ గణేష్. చాలా బాగుండు. ఇది కూడా ఒక యూనిక్ థీమ్లో పెట్టారు గణేషుడిని. లాస్ట్ టైం కూడా వచ్చిన ఇక్కడికి శ్రీ గణేష్ శివ్ మండల్ వాళ్ళు పెట్టారు. లాస్ట్ టైం నంది పైన ఉంటాడు. ప్రజెంట్ మనం వచ్చేసి ఆర్యన్ స్పోర్ట్స్ క్లబ్ వారు గణేష్ దగ్గరికి వచ్చేసిన బేగం బజార్. వీళ్ళు కూడా చాలా బాగా పెట్టారు. లోపలికి వెళ్దాం. డెకరేషన్ మాత్రం హైలైట్ చేశారు బయట మందిర్. అండ్ లోపల కూడా మెరూన్ షైనీ బట్టతో మస్తు చేశారు. గణేష్ని అయితే గుర్తుపట్టారు కదా, మన ధ్రువ్ సింగ్ కళాకార్ జంబో గణేష్. చాలా క్యూట్ ఉంటాడు గణేషుడు అయితే, చూస్తున్నారు కదా. అండ్ వీళ్ళు కూడా బాగా డెకరేషన్ చేశారు. మనం ప్రజెంట్ వచ్చేసి ఉస్మాన్గంజ్ బేగం బజార్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా కోల్కతా రేపేస్. ఆ ఇన్సిడెంట్ థీమ్ తీసుకొని ఇక్కడ పీపుల్ని అవేర్ చేయడానికి కోసం ఆ థీమ్లో పెట్టారు పైల్వాన్ గణేష్. చూడొచ్చు మీరు. ప్రజెంట్ మనం వచ్చి ఒక యూనిక్ ఐడియాలో పెట్టారు గణేషుని మిక్కీ మౌస్ థీమ్లో. లోపలికి వెళ్దాం. చూపిస్తా చూడండి. చాలా బాగుంది. నేను వెళ్ళాను, మళ్ళీ తీస్తున్న వీడియో. చూస్తారు కదా అన్ని మిక్కీ మౌజెస్ ఉన్నాయి. గణేషుడిని ఇలాంటి థీమ్ ఐడియా ఆలోచన కూడా మస్తు వచ్చింది వీళ్ళకి. గణేషుడిని ఇట్లా పెట్టొచ్చు అని చెప్పి. చూస్తున్నారు కదా గణేషుడు కూడా చాలా బాగుండు. మట్టి గణేషుడు. అండ్ ఇక్కడ చూడండి మంచిగా గణేషుడు చిన్న బాల్ గణేష్ నిద్రపోతున్నట్టు ఉయ్యాలలో. అండ్ ఇక్కడ గణేషుడు చిల్ అవుతుండు. మస్తు అనిపించింది నాకైతే. ఇట్లా కూడా పెట్టవచ్చు కదా అని చెప్పి. అండ్ మొత్తం వీళ్ళ డెకరేషన్ మొత్తం మిక్కీ మౌస్ బ్యానర్స్ థీమ్లో పెట్టేసారు మొత్తం. చూడవచ్చు మీరు కూడా. ఇక్కడ అన్ని మిక్కీ మౌజెస్ చూడండి. మొత్తం చూపిస్తా. మొత్తం మండపం మొత్తం చూపిస్తా. మొత్తం మిక్కీ మౌస్ బొమ్మల్ని నింపేసారు మొత్తం. చాలా బాగా ఐడియా ఇది కూడా. ఈ గణేష్ వచ్చేసి 11 టైగర్స్ ఫ్రెండ్స్ క్లబ్ వాళ్ళు పెట్టారు. ప్రజెంట్ మనం వచ్చేసి ఏక్తా ఫ్రెండ్స్ క్లబ్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. వీళ్ళు కూడా డెకరేషన్ బాగా చేసారు. లోపల ఇంకా హైలైట్ చేసిరంట. లోపలికి వెళ్దాం. వాళ్ళ థీమ్ వచ్చేసి మన జ్యోతిర్లింగేశ్వర్ టెంపుల్స్ అన్నీ ఒక్క దగ్గరగా పెట్టి దర్శనం చేయించారు. చాలా బాగా అనిపించింది ఈ గణేషుడు కూడా. శివలింగం ఫస్ట్, నందీశ్వరుడు, శివుడు. గణేషుడు కూడా చాలా బాగుండు. చూడవచ్చు మీరు కూడా. ఏనుగు ఫేసెస్ వచ్చినాయి ఫ్రేమ్కి. చాలా క్యూట్ ఉన్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా మన జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు చూడొచ్చు మీరు. చాలా బాగా యూనిక్ ఐడియా అని చెప్పొచ్చు. నాకు నిజంగా బేగం బజార్ వస్తే నాకు మంచి గణేషులతో పాటు మంచి యూనిక్ స్టైల్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయి. ఈ జూమర్స్ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి. ఆల్మోస్ట్ మండపం నార్మల్ సైజ్లో ఉంది. మరీ పెద్దగా లేదు, చిన్నగా లేదు. ఈ సైజ్ మండపంలో అన్ని జ్యోతిర్లింగాలు పెట్టడం చాలా గ్రేట్ ఆ స్పేస్లో. అండ్ ఒక చిన్న క్యూట్ గణేష్ కూడా ఉన్నాడు ముంగట. సరిగ్గా కవర్ చేయలేకపోయినా మస్తు అనిపించింది ఆ గణేషుడు కూడా. చూడవచ్చు మీరు. ఇక్కడ శివుడు, పార్వతీమాత గణేషుని ఆశీర్వదిస్తున్నారు. చూడవచ్చు మీరు కూడా. మనం బేగం బజార్లో ఇంకో గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా బాగుండు. వెనకాల గుర్రాలు. ఈ గణేషుడిని నేను దూల్పేటలో చూసినా కానీ సేమ్ ఐడల్ లాగా అనిపించట్లేదు. వీళ్ళు తీసుకొచ్చి కుందన్ వర్క్ చేయించారు. చూడొచ్చు మీరు కూడా. చాలా బాగుండు గణేషుడు.
పక్కకి గుర్రాలు ఉన్నాయి, రథంలాగా అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళు అయితే అలసిపోయినా వెళ్ళిపోతామని చెప్పారు. ఇంకా కొన్ని గణేష్లు ఉన్నాయి, కవర్ చేస్తా నెక్స్ట్. యాగైస్ ఎట్ లాస్ట్ అయితే మా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నేను రాలే, ఇగో మా పంది టిఫిన్ తింటూనే ఉన్నాడు. చూసారు కదా బేగం బజార్లో అయితే గణేషెస్ అన్ని. దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళి విజిట్ చేయండి ఖచ్చితంగా. దూరం ఉన్న వాళ్ళు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.